సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మన కోసం బాబాగారు ఏం చెబుతున్నారంటే, తల్లి నీ పైన భయంకరమైన నరఘోష అనేది ఉంది, పెద్ద ఆపద అనేది నిన్ను ముంచుకొచ్చింది. ఇక ఈ బాబా మాట వింటేనే ఆ భయంకరమైన నరఘోష నుంచి నువ్వు బయటకు పడగలవు. ఖచ్చితంగా నీకు అగ్ని కన్నా భయంకరమైన నరఘోష నుంచి ఎలా బయటపడాలో ఈ బాబా మాటలో విను. తప్పకుండా నీకు పట్టిందల్లా బంగారం చేసి మహారాజయోగం అదృష్టం పట్టేలా చేస్తాను. బాబా, నాకు ఇప్పటి వరకు ఎందుకు ఏది కూడా సరిగా జరగలేదు అన్న నీ అనుమానాలన్నిటికీ కూడా నేను ప్రశ్నకి జవాబులు అనేది ఇస్తాను. నీ మనసులో ఆ ప్రశ్న మొదలైంది అంటే నీకు ఖచ్చితంగా మంచి రోజు ఆరంభమైందని. నీ మీద అగ్ని కన్నా భయంకరమైన నరఘోష అనేది ఉందమ్మా. అదేంటో ఈ బాబా మాటల్లోనే విను. జాగ్రత్త పడు తల్లి అని బాబాగారు మన కోసం అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సముద్రం అన్నా కాలలో మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశంలో, బిడ్డ, శత్రువుల వల్ల కూడా కలిగిన నష్టం నరఘోష వల్ల కలుగుతుంది. కానీ ఆ నరఘోష అనేది ఎంతో భయంకరమైనది, నీకు తెలుసు కదా. దాని నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళే నీతో కలిసి నడిపించే వాళ్ళే, నీతో కలిసి తినేవాళ్ళే, నీతో కలిసి ఎంతగానో బంధువుల్లా ఉన్నవారే నీతో తింటున్నారు, నీ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళే బిడ్డ అగ్ని కంటే ప్రమాదకరమైన ఘోరమైనటువంటి నరఘోషకు దెబ్బపడి ఇలా అయిపోయావు. ఎందుకు అంటే దీనివల్ల నువ్వు ఎంత నష్టం జరుగుతుంది అంటే అసలు చెప్పలేని పరిస్థితి. ఈ కష్టాలన్నీ కూడా ఎందుకు, ఇంత దరిద్రం నాకు ఎందుకు, ఈ బాధలన్నీ నేను పడాలా, అందుకే ఏది పట్టుకున్నా ఏది ముట్టుకున్నా నాకు అస్సలు మాడి మసైపోతుంది. బంగారం తాకినా అది ఏదో ఒక విధంగా బొగ్గులా మారిపోతుంది, మట్టిలా మారిపోతుంది అని బాధపడుతున్నావు కదా. నీకు ఇలా మారుతుంది అని భయంగా కూడా ఉంది. అంటే ప్రతి ఒక్క విషయంలో నీకు కష్టాలు అనేది ఎదురవుతున్నాయి, అలాగే నష్టాలు అనేది ఎదురవుతున్నాయి. ఏంది నా పరిస్థితి, ఎందుకు నా మనసు ఇంత ఆందోళనగా ఉంది, నేను ఎందుకు ఇంత అప్పులు పాలయ్యానో అని నీ మనసు ఎంతగానో ఘోషిస్తూ బాధపడుతుంది. నా పరిస్థితి ఇలా ఉందే, నాకు అదృష్టం అంతలా వెంటబడుతుంది, నాకు భయం వేస్తుంది అని నువ్వు ఎన్నోసార్లు బాధపడ్డావు. ఏంటో తెలుసా తల్లి, ఇదే నరఘోష. నీ వాళ్ళే నీ నుంచి నరఘోష అయితే అది వెంటనే ఇలా చేయి తల్లి, ప్రతి ఒక్కటి కూడా పటాచంచలైపోతుంది. ఒక సమస్య అనేది ఉంటే దానికి పరిష్కారం ఉంటుంది కదా. నీ నరఘోష సమస్యకు నేను చెప్పే పరిష్కారం పాటించు. ఖచ్చితంగా నీ పైన ఉన్న చెడు దృష్టి అంతా పోయి నీకు అదృష్టం కలిసి రావడం అనేది జరుగుతుంది. నరదృష్టికి నల్లరాయన పగిలిపోతుంది అంటారు. అలా నీ మీద చాలామంది చెడు ఏడుపులు అనేవి ఉన్నాయి. నీ మీద ఈర్ష్య, అసూయ ఇలాంటివన్నీ ఉన్నాయి తల్లి.
వీటన్నీ కూడా ఒక్కొక్కటి పటాపంచలు అయిపోయేటటువంటి ఒక మార్గం చెప్పబోతున్నాను. ఆఖరి వరకు విను. ఆ మార్గం నువ్వు వినగలిగితే, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఆ మార్గం నువ్వు వినలేవు. జీవితాంతం కూడా ఈ కష్టాలతో కన్నీళ్లతో నువ్వు వెంటాడుతూనే ఉండాలి. ఇక తప్పించుకోలే తల్లి. కాబట్టి ఈరోజు ఒక్క 5 నిమిషాలైతే నీ బాబా మాట విను. నీ సమయాన్ని నీ సాయికి ఇచ్చి తీరాల్సిన సమయం ఇది. నీ జీవితంలో అనుభవిస్తున్న ప్రతి బాధకి, ప్రతి కన్నీటి బొట్టుకి, ప్రతి కష్టానికి, ప్రతి దరిద్రానికి నువ్వే కారణం అని తెలుసుకోవాల్సింది, దాని నుంచి నువ్వు బయటపడాల్సింది ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఈరోజు నీకు నా బిడ్డలందరికీ కూడా, నా భక్తులందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా. బాధపడుతున్నాం బాబా, మమ్మల్ని రక్షించు అని ప్రాధాయపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను అందించే ఈ యొక్క సందేశం నీ జీవితాలనే మార్చబోతుందమ్మా. నీ జీవితంలో ఇప్పుడు మారాలని నువ్వు తెలుసుకోవాలి. ఎందుకని నిన్ను ఈ పరిస్థితి నుంచి బయటపడాలి, పరుగు పరుగున వచ్చి ఒక 5 నిమిషాలు విను అని చెబుతున్నానో తెలుసా? నీ లైఫ్లో ఏం జరుగుతుందో, ఎలా బయటపడాలో చెప్పేసి నేను వెంటనే వెళ్ళాలి తల్లి. నా బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు కదా, అందరినీ నేను జాగ్రత్తగా చూసుకోవాలి, ఎవరిని వదులుకోలేను. 14 ఏళ్ళు నువ్వు బాధపడవలసి వస్తుంది ఇప్పుడు వదులుకున్నావంటే. అందువల్లే జాగ్రత్తగా విను అని చెబుతున్నాను. ఒకరోజు నీకు అర్థమవుతుంది నా బాబా ఎందుకు ఇంతలా హెచ్చరించారు అని. తప్పకుండా నా మాటల వెనక పరమార్థం నువ్వు తెలుసుకుంటావు. ఎందుకంటే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరంటారు కదా. అలాగే నీతో ఉన్న వాళ్ళే నిన్ను నాశనం చేయాలనుకున్న వాళ్ళని నువ్వు ఎలా కనిపెట్టగలవు? ఒక్కొక్కసారి ఎందుకంటే మంచి వాళ్ళు మంచిగా నటిస్తూ, నవ్వుతూ నటిస్తూ తిరుగుతుంటారు. ఆఖరికి నట్టేట్లో ముంచేస్తూ ఉంటారు. కావాలని వారు నీ చెడు అనేది కోరుకుంటూ ఉంటారు. వారెవరో తెలుసుకోవాలి. వారెవరో తెలుసుకోలేనప్పుడు నీ బాబా సందేశాల ద్వారా నీకు హెచ్చరిక పంపిస్తున్నప్పుడు జాగ్రత్తగా విని దాన్ని సరిచేసుకొని తెలుసుకోవాలి కదా. అలాంటప్పుడు నేను నిన్ను మేల్కొమ్మని హెచ్చరికతో సందేశం అందిస్తూ ఉంటాను. సులభంగా, సునాయాసనంగా ఈ నరఘోష నుంచి నువ్వు బయటపడవచ్చు తల్లి. ఖచ్చితంగా నువ్వు అస్సలు వదులుకోవద్దు, ఆఖరి వరకు విను. అలాగే నువ్వు ఏదైనా సరే నీ జీవితంలో సాధించాలి అంటే నీకు ఒక మంచి సమయం రావాలి అని చెప్పాను కదా. ఆ మంచి సమయం ఇక రానుంది. అది ఈ బాబా మాటలు వింటే నీకు అర్థమవుతుంది. నీకు త్వరగా నీ మనసులో ఉన్న కష్టం తీరిపోతుంది. అలాగే నీ కోరిక తీరుతుంది. దిక్కుతోచని స్థితిలో ఉంటే ఒక దారి కనిపిస్తుంది. ఆ అయోమయం నుంచి బయటపడేస్తాను. నీ బాబా ఆలస్యం చేయకుండా నా బాబామ్మ సందేశం విను. ఇక ఈరోజు నేను నీ ముందుకు వచ్చింది సాధారణమైన ఒక విషయం, ఒక వార్తో చెప్పడానికి కాదమ్మా, నిన్ను హెచ్చరించడానికి, జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి. ఈరోజు నీతో మాట్లాడబోయేది నీ జీవితానికి పట్టి పీడిస్తున్న ఒక కనిపించని శత్రువు గురించి. ఇక్కడ ఆ శత్రువు ఎవరు బాబా అని నీ మనసులో ఇప్పటికీ అనుమానం రేగినట్టుంది కదా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క సందేశం వింటల్లి. నీ పక్కన నీ బంధువులు కానీ, స్నేహితులు కానీ దయచేసి ఉన్నప్పుడు వినవద్దు. ఎందుకంటే వాళ్ళకు దూరంగా వెళ్ళి విను. లేదంటే నిన్ను చాలా అపార్థం చేసుకుంటారమ్మా. అందుకే ఇంతలా చెబుతున్నాను. దూరంగా వెళ్ళి విను. నీ రక్త సంబంధీకులే నీ గుండెల్లో గుబులు పుట్టిస్తారు, కలవర పెడుతున్నారు. నువ్వు ఎందుకు బాగుపడటం లేదు? నీ చేతికి వచ్చిన డబ్బులు ఎందుకు ఆవిరైపోతున్నాయి? నువ్వు కోట్లు సంపాదించిన ఒక చిన్న చిల్లి గవ్వ కూడా ఉండటం లేదు అని నీకు ఎంతగానో ఆలోచన రాలేదా ఇప్పటి వరకు? నువ్వు కోట్లు సంపాదించగల మహజ్జాతకురాలు అయినా కూడా ఎందుకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నావు? దీనికి సమాధానం నేను చెప్తాను. దీనికి కారణం గ్రహాలు కాదమ్మా. దీనికి కారణం నీ జాతక దోషము కాదు. దీనికి కారణం పరిస్థితులు అంతకన్నా కాదు. ఒకే ఒక కారణం నరఘోష, నరదృష్టి. అవును తల్లి, నరుడు ఏడుపుకి నల్లరాయి కూడా పగిలిపోతుందని పెద్దలు ఊరికే అనలేదు. ఆ ఏడుపులకి ఆ అసూయ, కుళ్ళు, కుతంత్రాలు బయట వారిది కాదమ్మా. నీ ఇంట్లో వాళ్ళదే, నీ వాళ్ళదే, నీ చుట్టూ తిరిగే వాళ్ళదే, నీ బంధువులదే, నీ స్నేహితులదే. మధ్యలో ఆపేసేయకుండా ఆఖరి వరకు విను. వారెవరో నీకు తెలుస్తుంది. నీ జీవితంలో ఈ దరిద్రాన్ని పట్టి పీడిస్తుంది కదా. నువ్వు ఎందుకు మొయ్యాల్సి వస్తుంది అని అనుమానం వచ్చింది కదా. నేను ఒక పరిహారం చెబుతాను. ఆ పరిహారం నీవు విన్నావు అంటే ఖచ్చితంగా నీ శత్రువుల నోర్లు మూతలు పడతాయి. నీ శత్రువుల నోర్లు మూయిస్తాను. ముందుగా ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇక్కడ నీకు అందంగా ఉండటం ఇష్టం, ఆనందమైన జీవితం ఇష్టం, సౌకర్యవంతమైన జీవితం గడపటం ఇష్టం, నలుగురితో దర్జాగా బతకడం అంటే ఇష్టం.
తెలివితేటలు ఏమాత్రం లోటు లేదు. ఇక్కడ ఏ పని చేసినా కూడా అంతా క్రమశిక్షణతో చేస్తావు. కానీ నీ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం అని అడిగితే, ఒకవైపు కోట్లు సంపాదించే యోగం నీ విధిరాతలో ఉన్నా కూడా మరొక వైపు చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి వచ్చినట్లే. వచ్చే అవకాశాలు చేజారిపోతున్నాయి. ఆరోగ్యం బాగున్నట్టే ఉండి అకస్మాత్తుగా హాస్పిటల్ పాలయ్యి డబ్బులు ఖర్చు అవుతుంది. అది ఇంట్లో భార్య కానీ, భర్త కానీ, ఇంట్లో తల్లిదండ్రులు కానీ, ఎవరైనా కానీ. ఇంకా లేనిపోని గొడవలు, ప్రశాంతత లేదు. ఇక్కడ బాగా గుర్తుంచుకో తల్లి, ఎప్పుడైతే ఒక మనిషి ఎదుగుతూ ఉంటాడో అప్పుడే శత్రువులు పుడతారు. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. కానీ నీ దురదృష్టం ఏంటి అంటే, నీ శత్రువులు బయట ఎక్కడో లేరమ్మా, వారు నీతోనే ఉన్నారు. నీతోనే నవ్వుతూ నీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. వారు నీ సొంత అన్నదమ్ములు కావచ్చు, అక్కజెల్లెలు కావచ్చు, లేదా నీ ఇంటి పక్కన ఉండేవారు కావచ్చు, నీ బంధువులు, స్నేహితులు కావచ్చు. వీరు ఇంత బాగా బతికేస్తున్నాడే, వీడికి ఇల్లు వాకిలి అని బాగా బతుకుతున్నాడే, వీడి పిల్లలు బాగా చదువుతున్నారే అని వాళ్ళ కళ్ళు నీ మీద పడ్డాయి. ఆ కళ్ళల్లో విన్న విషయం నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఇక నీకు అనిపించవచ్చు, నా మీద బంధువులు ఏడుపు ఉందని ఎలా తెలుసుకోవాలి బాబా అని. ఆ అనుమానం నీ మనసులో రావచ్చు తల్లి. కొన్ని లక్షణాలు చెప్తాను విను. అవి నీ లైఫ్లో జరుగుతున్నాయో లేదో చూసుకో. ఒక్కసారి చూసుకో. వాటికి కారణం ఏంటి అని చెప్పి కూడా తెలుసుకో. అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, కారణం లేని అలసట. నువ్వు ఉదయం నిద్ర లేవగానే ఏదో కొండను మోసినంత అలసటగా, బరువుగా, ఒళ్ళంతా భారంగా ఉంటుంది. నొప్పులు, మెడపట్టేసినట్లు, తరబరువుగా, తల తిరుగుతున్నట్లు, ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్లు అనిపిస్తుందా? అసలు లేవాలనిపించకుండా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ బద్ధకం ఏ పని చేయబుద్ధి కాదు. ఇది నరఘోష మొదటి లక్షణం. డబ్బు 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 ఎంత సంపాదించినా ఆవిరైపోతుంది. నీ చేతికి ఒక పెద్ద మొత్తం డబ్బు రాగానే ఖచ్చితంగా ఇంట్లో ఎవరో ఒకరు జబ్బు పట్టమో, లేదా ఏదో ఒక రిపేర్ రావటమో, ఏదో ఒకటి పోగొట్టుకోవటమో, ఎవరో ఒకరు సమయానికి తీసుకొని వచ్చి ఇమ్మంటమో, ఇలా నీకు జరుగుతూ ఉంది. అంటే డబ్బు నిలకడగా లేకపోవడం. ఇక ఇంట్లో చిరాకులు. నీ ఇంట్లో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. కానీ ఏదో ఒక ఫంక్షన్, ఒక కార్యానికి బయటికి వెళ్ళి వచ్చాక, బంధువులు నీ ఇంటి దగ్గరికి వెళ్ళాక, బంధువులు ఇంటికి వెళ్ళి వచ్చాక ఖచ్చితంగా ఆ రోజు ఇద్దరి మధ్య గొడవలు. అలా జరుగుతుందా తల్లి? చిన్న విషయానికి పెద్ద యుద్ధం జరిగినట్టుంటుంది. ఇక ఆహార విషయంలో కూడా నువ్వు ఎంత మంచి భోజనం చేసినా అది కడుపు మంట, అజీర్తి అన్నది, అరగక వాంతులు అవ్వటం, నిన్ను వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు. ఇక పిల్లల వైఫల్యం. ఎంత బాగా కష్టపడి చదివే పిల్లలు, ఎంత ఐక్యూ ఉన్న పిల్లలు కూడా మొండిగా తయారవ్వటం, అలాగే మార్కులు అనేది రాకుండా ఉండటం, వారి ఎదుగుదల తగ్గినట్టు కనిపించడం. ఇంతకాలం జోరుగా ఉన్న పిల్లలు ఒక్కసారిగా ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఏదో పోగొట్టుకున్నట్టు భయంతో ఉండటం. ఇలా ఉన్నారా? ఎవరితో కలవకుండా ఉన్నారా? ఇలా ఉండిపోతున్నారు తల్లి. ఇవన్నీ జరుగుతూ ఉంటే బిడ్డ, నీ మీద భయంకరమైన నరదృష్టి ఉంది. నీ బంధువుల చూపు నీ ఇంటి దీపాన్ని ఆర్పేయడానికి చూస్తుంది. అసలు బంధువులు ఎందుకంత కక్ష బాబా అని నువ్వు నన్ను అడిగితే తల్లి, ఇక్కడ ఎలా ఉంటావు అంటే, ఒక 10 మందిలో ఉన్న ఒక ఆకర్షణ కలిగిన వ్యక్తిగా ఉంటావు నువ్వు. చింపురు బట్టలు వేసుకున్నా సరే ఒక రాజసం నీలో కనిపిస్తూ ఉంటుంది. ఒక హుందాతనం నీలో ఉంటుంది. నువ్వు మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. నీ ఇంటిని బాగా అలంకరించుకునే విధానం, నలుగురితో మాట్లాడే విధానం, ఇవన్నీ చూసి పక్కవారికి అసూయ అనేది పుడుతుంది. నీ ఇంట్లో దేనికి లోటు లేకుండా, ఏ కష్టము లేకుండా, ఉన్న దాంట్లో సుఖంగా, సౌకర్యవంతంగా, ఎవ్వరికి దగ్గర కూడా చెయ్యి చాపకుండా దర్జాగా హాయిగా నిద్రిస్తూ నీ ఇంట్లో సుఖంగా ఉన్నావు. ఇది కావాలని అడగటం లేదమ్మా. ఇది ఇంకా కడుపు మంట రగిలిస్తుంది. వాళ్ళను, ముఖ్యంగా బంధువులు, నీ ముఖం మీద నవ్వుతారు, కానీ నీ వెనుక వారు నీ మీద ఏడుస్తూ ఉన్నట్లు ఉంటారు. కానీ మనసులో వీడికింత ఉందా అని కుళ్ళుకుంటూ ఉంటారు. వీడు ఎలా ఎదుగుతున్నాడు అని, నువ్వు నాశనం అయితే బావుణ్ణు, నీకు ఏదో ఒక అడ్డంకు వస్తే బావుణ్ణు అని వారు కోరుకుంటూ ఉంటారు. ఆ శాపం నేరుగా ఇక్కడ నీకు శక్తిని దెబ్బతీస్తుంది, నీ పాజిటివిటీని దెబ్బతీస్తుంది. నువ్వు కష్టపడి పైకి వచ్చి చప్పట్లు కొట్టే చేతులు నిన్ను లాగేస్తూ ఉంటాయి. ఎక్కువగా అందుకే నీ విజయాలకు అనేవి రాకుండా, లాభాలు రాకుండా అన్నీ కూడా మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. ఇక నీతో నవ్వుతున్న మంచిగా ఉన్నవారే ఇలా చేస్తూ ఉంటారని నువ్వు నమ్ముతావా? నిన్ను చావు దెబ్బ కొడుతున్నారంటే నమ్ముతావా? ఇంకొక విషయం తల్లి, కొంతమంది బంధువులు నోటితో ఏమీ అనరు, కానీ కేవలం కళ్ళతో చూసి నిట్టూరుస్తూ ఉంటారు. అయ్యో మాకు లేదే, మాకు లేనిది వీళ్ళకు ఉందే అని.
నిన్ను కుప్పకూల్చేస్తుంది ఆ చూపు. కోటలాంటి నీ ఇంటిని కూల్చేయటానికి ఈ ఒక్క చూపు చాలమ్మా. అగ్ని కన్నా భయంకరమైన నరచూపది. ఈ ఘోష తగిలిందంటే వ్యాపారం దివాలా తీయటం, చేతిలో ఉన్న ఉద్యోగం ఊడిపోవటం, ఎంత పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గని రోగాలనేవి రావటం. ఇలా నువ్వు గమనించు. ఎప్పుడైతే నువ్వు కొత్త కారు కొంటావో, కొత్త ఇల్లు కట్టుకుంటావో, కొత్త వస్తువు కొంటావో అప్పటి నుండి నీ కష్టాలు మొదలైనట్టుంటాయి. మీ పిల్లలు పరీక్షల్లో పాస్ అయిపోయి మంచి మార్కులు తెచ్చుకున్న ఉద్యోగం రాకుండా వెనకబడటం ఇలాంటివన్నీ ఉంటాయి. ఎందుకంటే ఆ వస్తువులు చూసి ఇతరులు 10 మందిలో ఒక్కరి కన్నైనా సరే నరఘోష అనేది నీకు తగులుతూ ఉంటుంది తల్లి. కోట్లు సంపాదించినా కూడా చిల్లిగవ్వ చేతిలో లేకపోవడం, వాళ్ళలా నేను బతకలేకపోతున్నానే అని వాళ్ళు నీ మీద పడి ఏడవడం, ఇదంతా కూడా తల్లి నరఘోషకు మొదటి కారణం. కానీ నీ బాబా ఒక అద్భుతమైన పరిహారం చెప్పబోతున్నాను. ఏ మంత్రాలో తంత్రాలో కాదమ్మా, ఇవి పూర్వీకుల కాలం నుంచి వస్తున్న అమ్మమ్మ తాతయ్యలు చేసుకుంటున్న పరిహారాలే. ఈరోజు ఒక తండ్రిగా నీకు ఈ నా బిడ్డ కోసం చెబుతున్న జాగ్రత్త అనుకో. ఈ చిన్న పరిహారం చెయ్యి. ఎంతటి ఘోష అయినా సరే పటాపంచలు అవ్వాల్సిందే, ఎంత చెడు శక్తి అయినా సరే పరారవ్వాల్సిందే. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం ఖచ్చితంగా నీ బంధువుల కళ్ళల్లో నిప్పులు పోస్తాయి. వారి ఏడుపుల మీద పనిచేస్తాయి. నీ మీద పని చేయకుండా తిరిగి వాళ్ళకే కొడతాయి. అంత మంచి పరిహారం తల్లి. ఇక ఇది సులభంగా చాలా శక్తివంతమైనది కూడా. దీనికి కావాల్సింది ఉప్పమ్మ, ఉప్పు, రాళ్ళ ఉప్పు. రాళ్ళ ఉప్పు చాలా శక్తివంతమైనది. సముద్ర ఉప్పు అనేది ఇది ప్రతి మంగళవారం, శుక్రవారం 6 గంటల తర్వాత నీ 2 చేతుల్లో గుప్పెడు కల్లుప్పు అనేది తీసుకో. నీ ఇంటి మధ్య నిలబడి లేదా నీకు ఎప్పుడైతే సమయం గడుపుతావో అక్కడ ఎక్కువ 2 చేతులు పిడికిలు బిగించి కళ్ళు మూసుకొని నీ ఇష్టదైవాన్ని తలుచుకొని, నీ సాయిని తలుచుకొని, లేదా నీ కులదైవాన్ని తలుచుకొని, అమ్మవారిని తలుచుకొని, నా మీద, నా కుటుంబం మీద, వ్యాపారం మీద, నా బిడ్డల మీద ఏ నరకన్ను పడిందో ఆ యొక్క నరకన్ను తొలగిపోవాలి అని, ఉప్పుతో పాటు కరిగిపోవాలని నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ దిష్టి తీసుకో. అలా గట్టిగా కోరుకొని 3 సార్లు 2 చేతులతో దిష్టి అనేది తీసుకో తల్లి. తిప్పుకో 3 సార్లు. తర్వాత ఆ యొక్క ఉప్పుని ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి స్పూన్తో బాగా కరిగించేయి. నరదిష్టంతా కరిగిపోవాలి అని చెప్పి బాగా కరిగించేయి. బాగా కరిగించి వాటిని ఎవరు తొక్కని ప్లేస్లో, అంటే నీ షింకులోనో, వాష్ బేసిన్లోనో, కాల్వలోనో పోసేసే తల్లి. అలా పోసేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకో. ఇలా వారంలో 2 రోజులు చేసుకో. శుక్రవారం, మంగళవారం, ఆదివారం ఇలా 3 రోజుల్లో ఏదో ఒక 2 సార్లు చేసుకో తల్లి. 2 రోజుల్లో ఇలా 3 సార్లు, అంటే 3 వారాలు ఇలా చేసుకున్నావంటే, అంటే వారంలో 2 సార్లు, 3 వారాలు 6 సార్లు అనేది చేసుకో. ఖచ్చితంగా నీకున్న నరదిష్టి, నీ బిడ్డలకి, నీ ఇంటికున్న నరదిష్టి మొత్తం పటాపంచలైపోతుంది. 2 పిడికిల నిండా కల్లుప్పు మాత్రమే ఖర్చు తల్లి. కానీ నీ నరఘోష అంతా, నీకు పట్టిన దరిద్రం అంతా తొలగిపోతుంది. ఇక నువ్వు సుఖంగా ఉంటావు. ఈ ఒక్క పని చెయ్యమ్మా. చాలా మంచి ప్రయోజనం అనేది నువ్వే చూస్తావు. నీ బాబా నీ కోసమే చెప్పానని గుర్తుంచుకో. నీ బాబా ప్రతి ఒక్కటి కూడా నీ మంచి కోసమే అని నువ్వు నమ్ముతావు కదా, అందుకే చెప్పాను. ఇక ఇలా చేసిన తర్వాత అదృష్టం కలిసి వచ్చి డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందం అన్నీ నీ ఇంట్లో నిలుస్తాయి. విన్నావు కదా తల్లి. నీ బాబా చూపు నీ మీద ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.